సో మాట్లాడదాం ఇదే అంశం పైన మరికొందరితో. నమస్తే అండి. నమస్కారం. మీ పేరేంటండి? సిరిమల్ల ఆంజనేయులు నా పేరు. ఆ! సో ప్రస్తుతం ఇక్కడ ఫిర్యాదుగూడ మున్సిపాలిటీ పరిధి ఇప్పుడు జీహెచ్ఎంసీలో కలుపుతున్నారు. అదే. సో ఎట్లా ఉండబోతుంది జీహెచ్ఎంసీలో కలపడం మంచి పరిణామమేనా ఇది? మంచి శుభ పరిణామమే. ఎందుకంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయినా గానీ నిధులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటది. మనం సిటీని పెద్దగా చేసుకొని డెవలప్ చేసుకునే అవకాశం ఉంటది. మన హైదరాబాద్ అనేది మనం భారతదేశ పటంలో పెద్ద సిటీగా డెవలప్ చేసుకున్నామన్న పేరు సంపాదించుకోవచ్చు. మంచిగానే ఉంటది. అది పబ్లిక్ లివింగ్ గూడా బాగానే ఉంటది. అంత నీట్‌గా ఉంటది. కానీ కొందరు అంటున్నారు ట్యాక్స్‌లు ఎక్కువ కట్టాల్సొస్తది. నల్ల దాన్ని బిల్లు, కరెంటు బిల్లు ఇవన్నీ ఎక్కువ పడతాయి. ప్రజల మీద భారం అయితదని కొందరు అంటున్నారు. ఇగ కొంత మనం మోయవలసొస్తది మరి. హ్మ్. మనము కొన్ని అవకాశాలు మనం కావాలనుకున్నప్పుడు కొన్ని మనం కోల్పోవలసొస్తది. అది అది సర్వసాధారణం. అది మనం దానికి మనం చింతించవలసిన అవసరం ఏం లేదు. అది సర్వసాధారణం. అది కంపల్సరీ. మనము సిటీలో బతకాలనుకుంటే మరి దానికి తగ్గట్టుగా వాళ్ళు ట్యాక్స్ పే చేస్తేనే వాళ్ళు మనకు అటువంటి వసతులు కల్పిస్తారు గవర్నమెంటు. అది పెద్ద విషయం ఏం కాదు. సో జీహెచ్ఎంసీలో కలిపితే ఇప్పుడు ఉన్నదానికంటే ఇంకెక్కువ డెవలప్ అయితదని మీరు భావిస్తున్నారా? అవును. భావిస్తున్నామా? మంచిగా అయితది. సిటీ చాలా అందంగా ఉంటది. మనకు అది బయట రాష్ట్రాల నుంచి వచ్చి బతికేతందుకు ఉపాధి అవకాశాలు గూడా కలుగుతాయి. వేరే బయట రాష్ట్రాల వాళ్ళకు గూడా ఆహ్, మనం ఉపాధి కల్పించినోళ్ళం అయితాము. అన్నీ ఇప్పుడు బ్రిడ్జిలైనా, ఫ్లైఓవర్‌లైనా అన్నీ వస్తాయి. అన్నీ మంచిగా మనకు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా మనకు అది ఫండ్‌లొస్తుంటాయి. మన స్టేట్ గవర్నమెంట్ కూడా పట్టించుకుంటది. చూస్తందుకు అందంగా తయారైతది సిటీ. దాంట్లో మనం సంకోచించవలసిన అవసరమే లేదు. మనము బొంబాయి, కలకత్తా, ఢిల్లీ ఎట్లనో ఆ రకంగా తయారైతది. మనము దాని గురించి నిస్సందేశంగా చెప్తున్నా. బాగా బాగా బాగుపడతది. సో ప్రజలకేమన్నా సమస్యలొస్తే గనక వాళ్ళకు అధికారుల దగ్గరికి వెళ్ళాలంటే గనక ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇక్కడ అందుబాటులో ఉంటారు. ఒకవేళ జీహెచ్ఎంసీలో కలిపితే గనక చాలా దూరం వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటది గదా! సో ప్రజలకి, నాయకులకు మధ్య గ్యాప్ ఎక్కువ ఏర్పడతది గదా! మనం వార్డ్ మెంబర్‌ని కలవాలే. మనం వార్డ్ మెంబర్‌ని కలిసి ఆళ్ళ సలహాతోని పైదాకా పోవాలి. మనం మనం డైరెక్ట్ పోవాలనే అవసరం ఏం లేదు. మన వార్డ్ మెంబర్ ఎవరో వాళ్ళని పట్టుకొని మనము ఎక్కడికి పోవాలనుకుంటామో అక్కడికి పోయి మన సమస్యలేందో నివృత్తి చేసుకోవాలి. సో మొత్తానికి జీహెచ్ఎంసీలో కలపడం మంచిదే అంటారు. చాలా మంచిది. చాలా మంచిది. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.